ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని పలు దేవాలయాలను దర్శించుకున్న బండి రమేష్ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని విష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఏకాదశి సందర్భంగా స్వామికి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కుక్కడపల్లి, భరత్ నగర్, బేగంపేట, మోతీ నగర్లలోని రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను కుక్కడపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుక్కడపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ దర్శించుకుని పూజా కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి, కోటి ఏకాదశి కూడా మనం వ్యవహరించుకుంటాం. ఈ శుభపర్వదినాన కుక్కడపల్లి నియోజకవర్గంలోని రత్నధాముని వెలిసి ఉన్న పురాతనమైన టెంపుల్, 100 ఏళ్ల చరిత్ర గల వైకుంఠ మన రంగనాయక స్వామి టెంపుల్లో ఈరోజు మేము దర్శనం చేసుకోవడం జరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అంటాం. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని చెప్పి మన పురాణాలు చెప్తా ఉంది. ఇవాళ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన భారతదేశం మొత్తం కూడా మన ఏదైతే ఈ వైష్ణవ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ఒక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. ఆ శుభదినాన్ని పండుగగా, పెద్ద పండుగగా తెలుగు ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కుక్కడపల్లిలో మేము రంగనాథ స్వామిని దర్శించుకుని మా కుక్కడపల్లి ప్రజలందరూ కూడా సకల సౌఖ్యాలతో, సుఖ సంపదలతో తొలతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. సో ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా మన తెలుగు ప్రజలందరికీ ఉండాలని, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ప్రతి ఒక్కళ్ళు కూడా సిరి సంపదలతో తొలతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి దర్శనానికి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్న ఈ కార్యక్రమంలో మరి హాజరైనటువంటి మా బ్లాక్ ప్రెసిడెంట్ వేణు గారికి, మా డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ రాజపూతి గారికి, మా వైస్ చైర్మన్ ప్రకాష్ గుజరాజ్ గారికి, అలాగే మా తమ్ముడు సునీల్ యాదవ్, మరి శంకర్, మరి బాలరాజు, అనేక మంది మా బాలయ్య, అనేక మంది కార్యకర్తలకి రావడం కూడా జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు